మోంతా తుపానుతో కకావికలమైన ఓరుగల్లు వాసులు క్రమంగా తేరుకుంటున్నారు. ఇళ్లకు తిరిగి వచ్చి శుభ్రం చేసుకుంటున్నారు. వరదలకు పాడైపోయిన వస్తువులను చూసి తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. సోఫాలు కొట్టుకుపోయాయని, ఫ్రిడ్జ్లు, టీవీలు పనికి రాకుండా పోయాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రధానంగా చిరు వ్యాపారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వరంగల్ వరద నీటిలో చిక్కుకొని సర్వం కోల్పోయిన సరస్వతి కాలనీ వాసుల ఆవేదనను ఇప్పుడు చూద్దాం. వరంగల్లో తుఫాను సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. అయితే 3 రోజులు కావడంతో క్రమంగా జరిగిన నష్టం నుంచి తేరుకుంటున్నారు. కానీ ప్రాణాలైతే కాపాడుకున్నారు. కానీ విలువైనటువంటి సామగ్రి మాత్రం పోయింది. దాదాపు ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా 75,000 నుంచి ₹1,00,000 మేర విలువైనటువంటి సామాన్లు నష్టపోయారు. వరద నీటిలో తడిసిపోయి ఎందుకు కొరగాకుండా పోయిందని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లోని సరస్వతి నగర్లో ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి బాధితుల ఆవేదన వారి అడిగి తెలుసుకుందాం. చెప్పడం ఏం జరిగింది, ఏంటి, ఏ విధంగా నష్టం? సాయంత్రం వాన కొంచెం స్టార్ట్ అయింది. ఇక ఫుల్గా పడుతుంటే మేమేం చేసినామంటే ఒక 2-3 సెల్ఫ్ల వరకు ఖాళీ చేసినాం. అంతకుముందు వాటర్ వచ్చి మొత్తం ఉంది. అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వరకు వచ్చినాయి. మొత్తం సామాన్ అంతా పోయింది మేము వచ్చేసరికి. సరే అని ఇప్పుడు కొంచెం వాన పడుతుంది. ఇక్కడ వరకు మా వాకిట్ల వరకు వచ్చినాయి. రావనుకున్నాం. ఒక్కరోజు వానకి రావు, కనీసం కంటిన్యూగా 6-7 రోజులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక్కరోజు వానకి అంతా వస్తాయి అనుకోలేదు. వాకిట్లోకి వచ్చేసరికి ఇక్కడ 2-3 సెల్ఫ్లు సదిరేసుకున్నాం. గిన్నెలు, బట్టలు సదిరేసుకున్నాం. కానీ ఈ మంచాలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఒక్క ½ అన్ అవర్లో మేము చదువుతున్నాము. కొత్త ఇంట్లో వరకు వచ్చేసినాయి. ఆకలికి ఇంట్లో 2 ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళాలి. ఇటు ఇవన్నీ చదిరే లోపు ఇక కథం వచ్చేసినాయి. వాటర్ వచ్చేసినాయి. ఇక మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికి పోవాలిగా. మేమే వెళ్ళిపోయినాం, బయటికి వెళ్ళిపోయినాం. ఎక్కడ తెల్లారు లేచి వచ్చి మా తెల్లారు కూడా కాదు, మాకు వచ్చేటప్పుడు వాకిట్లో ఉన్నాయి వాటర్. సోఫాలన్నీ కొట్టుకపోయినాయి. టీవీ నీళ్ళలో తేలుతున్నాయి. బట్టలు, బోళ్ళు మొత్తం అన్ని. మోటార్ ఇక అసలు 2 మోటార్లు మంచి నీళ్ళు ఆడకుండా అన్ని మొత్తం ఖరాబ్ అయినాయి. తాగడానికి కూడా ఇప్పుడు నీళ్లు లేవు. బయట క్యాన్లు నుండి తీసుకొని వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ రికవర్ చేయించుకోవాలంటే మాకు ఎంత టైం పడుతుంది, చాలా అసలు మాకు బాధ అనిపిస్తుంది. అంతకుముందు వచ్చినప్పుడు ఇట్లనే అకౌంట్ నెంబర్లు రాసుకున్నారు, ఇది తీసుకున్నారు, వేస్తాము, అది చేస్తాము అన్నారు. ఎవరు అలా అప్పటికి కొంతమంది ఏమున్నది ఇంత 4 ఒక బియ్య బస్తా ఇచ్చి 4 కూరగాయలు ఇచ్చి పప్పులు ఇచ్చిండ్రు, ఫోటోలు దిగిండ్రు, పోయిండ్రు. మళ్ళీ తర్వాత ఏం రాలేదు. ఇప్పుడు అసలు ఈసారి ఎవరు ఏం జరిగిందని చూడడానికి కూడా ఎవరు రాలేదు. మొత్తం దాదాపు వెనక గోడ కూలిపోయింది. ఈ ఫ్రిడ్జ్ తేలిపోయింది. టీవీ పని చేస్తలేదు. ఇప్పుడు వాటర్ వచ్చేసి క్లీనింగ్ చేసుకోవాలి. కూలర్ లేదు. మాది వెళ్ళిపోయింది. కరెంట్ వస్తుంది. ఇప్పుడు కరెంట్ 2 days లేదు. నిన్న నుంచి కరెంట్ వస్తున్నది. అట్లా అన్ని బియ్యం ఇట్లా పప్పులు అన్ని తడిసిపోయినాయి. వాషింగ్ మిషన్ సుతా మా సుతా ఖరాబ్ అయింది. బియ్యం బస్తా తడిసింది. బయట వేసినాం సార్. పసుపు, అన్ని ఉప్పులు, కారాలు అన్ని తడిచినాయి. గ్రైండర్ కింద గ్రైండర్ ఉన్నది. మేము తిరిగి ఇడ్లు అమ్ముకుంటాం. ఇక్కడ తిరిగి ఇడ్లు అమ్ముతాం. ఆ గ్రైండర్ అవన్నీ తడిచినాయి. ఈ టిఫిన్ సామాన్ మొత్తం తడిచినాయి. అన్ని తడిచినా మంచిదే, కానీ మన ప్రాణాలన్నా కాపాడుకోవాలని బయటికి వెళ్ళాం. ఇగో ఇట్లా కష్టం చేసుకొని బతుకుతాను సార్. మీ కిరాయికు ఇళ్ళల్లో ఉంటాను. ఇది కిరాయి ఇల్లేమో, సొంత ఇల్లు కాదు. ఇడ్లు అమ్ముకుంటాం సార్. ఏం చేయాలి, అన్ని బయట వారేసినాం. చెప్పుకుందామన్నా ఏం లేదు. చాలా కోల్పోయినాము. 3 క్వింటాల బియ్యం పోయినాయి. నా ఇంట్లో ఏది పనికి రాకుండా పోయింది. ఎప్పుడు వరద వచ్చినా ఇదే ప్రాబ్లం అవుతుంది. అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు. కూలి పనికి వెళ్తా ఇంట్లో పనికి పోయి వచ్చేటలా పిల్లలు 2 ఆగమైనరు. వచ్చి వాళ్ళు చూసుకొని దబదబ కట్టి పెట్టాలి. వరద పెరుగుకుంటూ పోయింది. మేము ఇంట్లోకి వచ్చేటోళ్ళకి ఇక్కడికి వచ్చేసినాయి. కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళిపోయాము. ఇక్కడ మమ్మల్ని ఎవ్వరు ఇళ్ళకి వెళ్ళి పైన కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కింద ఉన్న వాళ్ళు అందరు వెళ్ళిపోయినారు. ఎవ్వరూ ఉండలేదు ఇక్కడ. ఎవరైతే ఇంతవరకు వచ్చి కనీసం తిన్నారా, మరి ఎట్లున్నాయి మీ పరిస్థితి అని అడిగిన వాళ్ళు లేరు. ఇంట్లో ఏది పని చేస్తలేదు ప్రస్తుతానికి. వెంటిలేటర్లు ఇట్లా అన్నీ పోయినాయి. నాకు ఏది వస్తలేదు. ఒక్క రూమ్ అయినప్పటికీ నేను ఇంట్లో నీట్గా చదివి పెట్టుకునేది. నాకు ఇంత కష్టం అంటే ఈసారి ఎదురైంది. వర్షం వచ్చింది బాగా. వర్షం వచ్చి టీవీ పోయింది, ల్యాప్టాప్ పోయింది. ఒక కిటికీ వరకు నీళ్ళు వచ్చినాయి. పప్పుతో సమానం మొత్తం పోయినాయి. మేమే షాపు మొత్తం మేమే ఉన్నాం. భూమి ఏం లేదు. ఇక ఎవరైతే ఆదుకునేది ఎవరు లేదు. దేవుడు ఉన్నాడు తప్ప ఎవరు వచ్చి తిన్నారా ఉన్నారా అనేది ఏమైనా బయట తినడమా ఉండడమా అంతే. ప్రాంతం కొట్టి అనుకోకుండా వర్షం వచ్చడం వల్ల ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మీ దాకా ఈ లెవెల్ దాకా వాటర్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా మేము
బతికి బయట పడదన్న టైంలో చూసినాం. ఏదైనా మీద పెట్టే కాడికి పెట్టినా కానీ అది పెట్టే కాడికి కూడా పెట్టినా కూడా ఆ లెవెల్కి ఎంత హై లెవెల్ పెడుతుంది అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ లాస్ అయిపోయింది. ఫ్రిడ్జ్ కానీ ల్యాప్టాప్ కానీ కూలర్ కానీ ఎలక్ట్రానిక్ మోటార్తో సహా అన్ని ఎలక్ట్రానిక్ ప్రతి ఐటమ్ లాస్ అయినా ప్రతిదీ లిక్విడ్ డ్యామేజ్ కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు. గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకొని వాటర్ మళ్లించే ప్రయత్నం చేయగలని అనుకుంటున్నాం. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అది వెనక సైడ్ గోడ తీసేశారు. ఆ గోడ తీసినప్పుడు కూడా దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కనీసం వెనక సొల్యూషన్ చేసి మాకు వాటర్ రాకుండా ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. బాధితులందరిది కూడా ఒకటే బాధ, ఒకటే వ్యధ. విలువైనటువంటి సామాగ్రి వస్తువులు కోల్పోయామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరిది ఒకటే మాట, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, అలాగే ఈ వరదల సమస్య నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని వాళ్ళంతా కోరుతున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.